రైతుగా ఆలోచన చేసి పెట్టండి. నష్టం వచ్చింది. 2 లక్షలు నష్టం వచ్చింది అతనికి. 2 లక్షలు నష్టం వచ్చింది. షెడ్ వచ్చింది 10 లక్షలు పెట్టి షెడ్ సేల్ చేశారు కదా సార్, ఏమైనా లాభం అనేది వచ్చిందంటారా? 100 పెట్టినందుకు లాభం వచ్చింది. ఈ మిగతా 2 నెలలు ఎందుకు గ్యాప్ ఇస్తుందండి? మామూలుగా షెడ్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సార్? ఇదంతా కలిసి ఒక నమస్తే అండి. ప్రజెంట్ మనం ఒక కదిరి దగ్గరలో ఉన్నాము. నా ముందు కనిపిస్తున్న షెడ్ వచ్చేసి షీప్ ఫామ్ కోసం అన్నగారు నిర్మించుకున్నటువంటి షెడ్ అండి. ఇంత ముందుకు 100 పైన ఉండే తీసేశారు. ఎందుకు, ఏమన్నా నష్టం వచ్చి తీసేయడం జరిగిందా, మరి లాభం వచ్చిందా, అసలు ఎందుకు ఈ షెడ్ ఎందుకు నిర్మించుకున్నారు? చాలామంది షెడ్కు భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఎలివేటెడ్ షెడ్స్ అని. కాకుండా రైతు మాత్రం జస్ట్ సింపుల్గా నార్మల్ షెడ్ను నిర్మించుకోవడం జరిగింది. అసలు ఎట్లుంది ఈ జీవాల పెంపకం, ఎట్లుంది? ఇంతకుముందు కూడా సేల్ చేసి అన్నారు, ఏమైనా లాభం వచ్చిందా? షెడ్ కూడా నార్మల్ నిర్మించుకున్నారు, ఎలివేటెడ్ షెడ్ ఎందుకు వేయలేదో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఆ అభిప్రాయాలు కింద కామెంట్ కూడా చేయండి. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రహమతుల్లా అండి. రహమతుల్లా. ఎక్కడ సార్ మీ యొక్క ప్రాంతం? మా ప్రాంతం సత్యసాయి డిస్టిక్ కదిరి బాబన్పల్లి గ్రామము, కరెడ్డిపల్లి విలేజ్. మీరు ఏం చేస్తుంటారు సార్? కమల షాప్ ఉందండి. షాప్ ఉందా? అంటే మీరు ఇక్కడ ఎవరు మెయింటైన్ చేస్తారు? మరి ఇక్కడ వచ్చి బీహార్ పిల్లోడు వచ్చి వర్కర్ గా ఉన్నాడు. తోట వేసినాం మేము. యాక్చువల్ గా తోట వేసారు. ఏం తోట సార్ అది? ఇది మామిడి, నేరేడి, టెంకాయ తోట ఉంది. దీని మెయింటెనెన్స్ కోసము ఇంకా ఇక్కడ వర్కర్ కి పెట్టినాం మేము. ఈ వర్కర్ కి పెట్టినాం కాబట్టి ఇతనికి వేరే తోటలో పని ఏం పెద్దగా ఉండదు. దీనివల్ల కొద్దిగా పొట్టేళ్ళు పెట్టుకుంటే గన దాంట్లో ఏదో కొద్దిగా మనకు లాభం వస్తే వానికి ఇది లేబర్ ఇచ్చేచ్చు కదా అనే ఉద్దేశంతో తీసిపెట్టినాను. ఓకే సార్, స్టార్టింగ్ నుంచి వద్దాం మనం. మామూలుగా ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది షెడ్ కానీ జీవాల పెంపకం? ఇది 1.5 year అవుతుంది. మన షెడ్ పొడవు ఎంత, వెడల్పు ఎంత ఉంది సార్? ఇది వచ్చి 40-25. పొడవు వచ్చేసి 40 ఫీట్లు, వెడల్పు వచ్చేసి 25 ఫీట్. ఎన్ని జీవాలు వాడుతున్నాయి సార్ ఇలా? దీంట్లో 100 పెట్టినాం మేము. ఇంత 100 మెయింటైన్ చేశారా? ఇప్పుడు మొత్తం అమ్మేశారా? అమ్మేసాం మేము. దాని గురించి తర్వాత వద్దాం మనం. జీవాలు తెచ్చారు, ఎన్ని నెలలు పెంచారు సార్? మామూలుగా 3 నెలలు. 3 నెలలు పెంచారు. ఎక్కడ మార్కెట్ లో తెచ్చుకున్నారా, రైతుల దగ్గర? మేము రైతుల దగ్గర తెచ్చుకున్నాం. ఆ 3 నెలల పెంపకంలో మీరు మెయింటైన్ చేశారా, మీ వర్కర్ చూసుకున్నారా? వర్కర్ చూసుకున్నాడు. అంటే మీరు మొత్తం చూసుకున్నారు, గైడెన్స్ ఎట్లా ఉంది చూసుకున్నాం. సీసీ కెమెరా ఇట్లా పెట్టించుకున్నారా సార్? ఏం లేదు, పెట్టలేదు. వర్కరే చూసుకునేది. గడ్డి ఏముంది సార్? హెడ్లూజన్ ఉంది, సూపర్ నేపర్ ఉంది. ఓకే. తర్వాత వచ్చింది మేము ఈ తోటలోనే గడ్డి మేసేది. అవి మామూలు గడ్డి మేస్తా ఉంటుంది. మేము సాయంత్రం అయితే ఇంకా ఒక నెల అమ్మేస్తాం. ఇప్పుడు సేలింగ్ ఒక నెల ఉండక ముందు మేము వచ్చి మొక్కజొన్న వేస్తాము. మామూలుగా ఇదే గడ్డిని వేసేది. ఫీడ్ వేసేది ఇంకా వేరే ఏం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే షీప్ ఫార్మింగ్ అంటే చాలా వీడియోస్ వస్తున్నాయి. మరి మీరేమో ఎలివేట్ షెడ్ వేయకుండా నార్మల్ షెడ్ వేసుకున్నారు, ఏంది అసలు కథ? అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, వాళ్ళకి భూమి ఉన్నా భూమి లేకపోయినా యూట్యూబ్లు చూడడము, వాళ్ళ దాంట్లో 10 లక్షలు యూట్యూబ్లో వచ్చి 10 లక్షలు ఒక బ్యాచ్కి 10 లక్షలు 5 లక్షలు వస్తాయని చెప్పి ఆశపడి షెడ్కి వచ్చి ఒక 100 పొట్టే పిల్లలకి షెడ్కి 5 లక్షలు చిల్లర అంటున్నారు. యూట్యూబ్ లోనే పెడతాము. 200 షెడ్కి ఇలా 10 లక్షలు పెట్టాలి. 10 లక్షలు పెట్టాలా. వాళ్ళకి భూమి ఉండదు, ఒకవేళ లీజు తీసుకుంటారు. లేదు లీజు ఒకవేళ లాస్ వచ్చేసా ఎత్తేసినా అది వచ్చి గుజరీ లెక్క కూడా పోదు షెడ్. గుజరీ లెక్క కూడా పోదు షెడ్. ఇట్లా సింపుల్ గా వేసుకున్నామంటే తక్కువ ఖర్చులో, ఒకవేళ మాకు బేజార్ అయిపోయా, ఒకవేళ వర్కర్ వెళ్ళిపోయా, ఇక్కడ లేకపోయినా కూడా వదిలేసినా కూడా ఇది అట్లే పడి ఉంటుంది. ఖర్చు కూడా తక్కువ ఉంటుంది కదా. మనకు 100 పొట్టలు మేపినాక ఒకవేళ లాభం వచ్చింది అనుకో సంతోషంగా ఉంటుంది. ఒకవేళ నష్టం వచ్చింది అనుకో ఏదో ఎంతో నష్టం వస్తుంది. 99% నష్టం అనేది రాదు. ఎట్లా రాదు అంటే దాన్ని మనం బాగా నీట్ గా చూసుకుంటా, దానికి టయానికి లివర్ టానిక్లు, గ్రోతింగ్ టానిక్స్, మళ్ళీ డీఫార్మింగ్ చేసుకుంటా ఉంటే నష్టం రాదు. అది నష్టం ఎప్పుడు వస్తుందంటే తొందరలోనే, అంటే 2 నెలలు 2.5 నెలల్లో ఆ ఫీల్డ్ తెచ్చి తర్వాత వచ్చి ఏందేందో తెచ్చేసి హెడ్లు మళ్ళీ ఏదేది టిఎంఆర్ అంట ఇట్లాంటి గడ్డి తెచ్చేసి వేసేసి ఆ డబ్బులు కొని వేసేది నష్టమే కదా వచ్చేది. లాభం ఎట్లా వస్తుంది? ఇప్పుడు గడ్డి కొనల్లా, ఫీడ్ కొనల్లా, వర్కర్ కి పెట్టల్లా, ఇతనికి వచ్చి చూసుకుని పోతే అది కాదు. అది ఇది న్యాచురల్ గా ఉండి చేపించుకుంటే మనకి లాభం ఉంటుంది, నష్టం రాదు. మనం ఆశపడి తొందరగా లాభం అయిపోవాలా అంటే కాదు. మనకు నాటి కోడి ఉంది, 4 నెలలు పడుతుంది 1.5 కిలో రావాలంటే. బాయిలర్ కోడి ఉంది,
1.5 అంటే 45 రోజులు 40 రోజులు వచ్చి 2 కిలోలు వచ్చేస్తుంది. దానికి ఫీడ్ పెట్టి ఇంజక్షన్ వేస్తే ఇది ఇప్పుడు అలాగే అందరూ ఏం చేస్తున్నారంటే గొర్రెలు ఇప్పుడు పుట్టెలు ఫామ్ పెట్టిన వాళ్ళందరూ ఈ సుగుణ ఫీడ్ అని, తర్వాత వచ్చింది టిఎంఆర్ దానా అని, సైలజ్ గ్రాస్ అని ఇట్లా తెచ్చి అది 8 రూపాయలు 7 రూపాయలు 9 రూపాయలు పడుతుంది. ఇవన్నీ కొని తేవడము వేయడము, అది వచ్చి వర్కర్కి ఒక 20,000 పోతే ఇంకా గడ్డి కొని ఈ ఫీల్డ్లో కొని వేస్తే మనకి ఒకవేళ దాంట్లో కొద్దిగా కూడా చనిపోయినా కూడా మనకు అసలు డబ్బులు కూడా రావు. ఒకవేళ అన్నీ బాగున్నా కూడా ఆటకాటికి అడ్జస్ట్ అవుతుంది, మిగిలేదేముండదు. ఇది న్యాచురల్గా మన దగ్గర తోటలో గడ్డి ఉంది కాబట్టి తోటలో మేస్తాయి. తర్వాత వచ్చింది మళ్ళీ మనమే కోసి ఇక్కడ దీంట్లో చాప్ కట్టర్లు వేసి వేసేస్తాము, అవి తినుకుంటాయి. సాయంత్రం పూట కొద్దిగా ఒక 200 గ్రాములు ఒక పొట్లి పిల్లకి మేము వచ్చి మొక్కజొన్న వేస్తాం. 3 నెలలు మేపినామంటే పిల్ల పైన ఒక పొట్లి పిల్ల పైన 2,000 2,500 ఇచ్చిన సంతోషంగా వెళ్ళిపోతుంది. వాటికి ఇది అవుతుంది, మనకి ఇచ్చే కూడా మనకి కష్టం ఉండదు. దానికి వ్యాధులు కూడా పెద్దగా ఇది రాదు. నానా గెడ్లు వేసేస్తే వ్యాధులు వచ్చేస్తాయి. దానికి గ్రోతింగ్ కావడానికి ఇంజక్షన్ వేయడము ఇది చేస్తే ఇట్లా అవుతాయి. మళ్ళీ అది అమ్మాలన్నా కూడా మళ్ళీ ఏమంటారు కోసే వాళ్ళు మాత్రమే తీసుకోవాలా. ఇది మనం మేపేది ఏమవుతుందంటే ప్రతి రైతు కూడా తీసుకొని మేపుకొని దాన్ని పెట్టుకోవచ్చు. ఇది మా ఇది. ఇప్పుడు మీరు ఇంత స్టడీ చేశారు కదా, ఎట్లా ఏమైనా షెడ్లు విజిట్ చేశారా, ఎట్లా యూట్యూబ్ ఏనా గైడెన్స్ అంతా? యూట్యూబ్ చూశానండి నేను. యూట్యూబ్ చూశాను, యూట్యూబ్లో చూసినవన్నీ చూశాను. చూసినవన్నీ మనకి ఏది రియల్ ఏది కాదనేది వాస్తవం కాదని చూసుకొని తర్వాత మా దీన్ని బట్టి మేము ఎంత చేయగలుగుతాము, దాన్ని బట్టి మేము కొద్దిగా ఒకసారి 20, 30, 50 అట్లా వేసుకుంటా లాస్ట్ 100 పెట్టినాం మేము. 100 పెట్టాము. 100 సేల్ చేశారు కదా సార్, ఏమైనా లాభం అనేది వచ్చిందంటారా? 100 పెట్టినందుకు లాభం వచ్చింది. ఈ మిగతా 2 నెలలు ఎందుకు గ్యాప్ ఇస్తుందంటే ఇప్పుడు క్లైమేట్ సరిలేదు, వర్షాలు వచ్చినాయి, ఈ చలిగాలితో ఇది వ్యాధి రావడం రోగాలు ఎక్కువ వస్తాయి కాబట్టి దానివల్ల మళ్ళీ జనవరిలో తీసుకున్నాం. జనవరి తర్వాత వచ్చింది. మళ్ళీ ఇంచుమించు ఒక 8 నెలలు టెన్షన్ ఉండదు. దానివల్ల మేము వచ్చి గ్యాప్ పెట్టినాను అంతే. ఎంత లాభం వచ్చింది సార్ నార్మల్గా మీకు? అంటే 2,000 ఒక జీవం పైన అలా కొన్ని మెయింటెనెన్స్ తీసేసి అన్ని పోయినా కూడా మనకి ఒక 1,00,000 రూపాయలు నెలకు ఒక 20,000 30,000. సో ఇక్కడ వర్కర్ మెయింటెనెన్స్ అయితే కి పోతుంది. ఒక 20 తెచ్చుకున్నా కూడా 20,000 అన్నాడు నెలకు వచ్చింది. ఒక జీవం పైన 1,000 రూపాయలు వచ్చినా 20,000 సరిపోతుంది. ఏమన్నా చనిపోయినాయా సార్? ఏమన్నా చనిపోయినాయి, కానీ మనము తక్కువ రేట్లో తెచ్చినాను. తర్వాత అమ్మిండేది ఎక్కువ కాబట్టి చనిపోయిండేది అవి కవర్ అయ్యి కూడా కొద్దిగా వచ్చింది. సో చూసుకోవచ్చు, ఒక యూట్యూబ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, కొన్ని ఫార్మ్స్ విజిట్ చేయాలి. తొందరపాటి ఏదో లాభాలు వస్తున్నాయని ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళి లక్షల ఆదాయం పెట్టి అట్లా తీసేసిన వాళ్ళు మీకు ఎవరన్నా తగిలారా సార్? అట్లా చాలా తగిలినారండి. ఇంతకు ముందే పేరు చెప్పకూడదు. తెచ్చారు 200 పొట్టి పిల్లలు తెచ్చినారు. తెచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మెయింటెనెన్స్ కి ఒక మనిషికి వచ్చి 20,000 పెట్టినారు. వాళ్ళు వచ్చి ఆ ఫీల్డ్ తెచ్చి అన్ని తెచ్చి వేసాలకే అవి పోవడంలే, తీసుకోవడంలే. రైతు మేపు కానీ రైతు కోసం తీసుకోవడంలే. తీసుకుంటే మనం కోసే అతను కట్టిగా అతనే తీసుకుంటాడు. వాళ్ళు టయానికి డబ్బులు ఈరు కాబట్టి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అతను వచ్చి అతను ఈకుండా అమ్మకి ట్రై చేసి లేట్గా చేసినాడు. ఒక రోజు ఉన్నాడు దాని ఫీడ్ అవి చాలా క్యాష్ పెరిగిపోతుంది కదా. పెరిగిపోయిన తర్వాత నష్టం వచ్చింది, 2 లక్షలు నష్టం వచ్చింది అతనికి. 2 లక్షలు నష్టం వచ్చింది. షెడ్ వచ్చి 10 లక్షలు పెట్టి షెడ్ వేసినాడు. 200 తెచ్చినాడు, 10 లక్షలు పెట్టి షెడ్ వేసినాడు. తర్వాత దానా ప్రతి ఒక్కటి కొనడమే. అది కొంటే అది దాన్ని సెట్ కాదండి. సో ఇట్లా ఒక మనమే మన ఒక ఫామ్లలో సో ఎలివేటెడ్ షెడ్ నార్మల్ షెడ్ అది మీ ఇష్టము. బట్ కొన్ని గడ్డి రకాల జాతులు ఎడ్జులూషన్ కానీ సూపర్ నైఫేర్ కానీ అలిసా కానీ మల్బరీ కానీ ఇవన్నీ వేసుకొని వాటికి న్యాచురల్గా ఫీడ్ ఇస్తూ వాటితో పాటు కొంత దానా ఇస్తూ అందిస్తూ వ్యాధులు ఏమన్నా వస్తున్నాయా, డిసీజ్ పరంగా ఏమొస్తున్నాయి ఏంది వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా మనం వాటిపైన అవగాహన పెంచుకొని వాటిపైన ఎంతో కొంత గైడెన్స్ పెట్టుకుంటే కొంతవరకు నష్టపోకుండా ముందుకు పోవాలి. ఎప్పుడైనా అనుభవం వచ్చిన తర్వాతనే ముందుకు పోవాలి, కానీ తొందరపడి లాభాలు వస్తాయని ముందుకెళ్తే మాత్రం నష్టపోయి నష్టాలను చూడాల్సి వస్తాయని తను స్వయంగా రైతుగా చెప్పడం జరిగింది.
సార్ తను రైతు తను పెంచకుండా కానీ ఒక వర్కర్ జీతం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఈ మెయింటెనెన్స్ గడవాలి కాబట్టి తను అంటే ఒక ఉపాయం ప్లాన్ ఆలోచించి ఈ విధంగా చేయడం జరిగింది. మామూలుగా షెడ్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్? ఇది ఇదంతా కలిసి ఒక 70,000 అయింటుందండి. 70,000 అవుతుంది. ఇవి మామూలు ఈ ట్రేలు మంచిగా ఉన్నాయి కదా సార్? ఇవి మంచిగా ఉన్నాయి. ఇవి వచ్చి రెడీ తెచ్చుకున్నాం మేము, చెప్పలేదు. 2,600 ఒకటి, 2,600 ఒక 6 తెచ్చుకున్నాను. దీంట్లో కూడా మంచిది. ఏమైనా ఫీడ్ వేసినా, ఫీడ్ అంటే ఇదే మొక్కజొన్న వేస్తాను, గ్రాస్ కటింగ్ చేసి చాప్ కట్టలు వేస్తే కూడా గడ్డి పక్కన పోకుండా నీట్ గా మిగిలితే కొద్దిగా మిగిలిన ఉంటుంది. ఒకవేళ కింద పడకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది. దీని వలన మంచిదే, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొందరు ఇంకా తక్కువలో కూడా చేసుకుంటే వాళ్ళని డ్రమ్ములు కట్ చేసి తక్కువలో కూడా చేసుకుంటారు. కేసింగ్లు తెచ్చి కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఏదో వస్తా దారిలో కనబడా ఓకే అనిపించి తెచ్చుకున్నాను నేను, అంతే. సో ఫైనల్ గా మీరు ఏమంటారు సార్ ఈ జీవాల? ఫైనల్ గా నాకు తెలిసి నా దీని ప్రకారం ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ప్రతి రైతుగా ఆలోచన చేసి పెట్టండి. ఓకే, బిజినెస్ గా చేద్దాము, దీంట్లోనే మనం ఏదో కోట్లు అనేది మర్చిపోండి. ఓకే, మనము ఒక మనిషికి ఇక్కడ పెట్టినా మెయింటెనెన్స్ మనము ఒకరు ఉండాలి ఖచ్చితంగా. మన కండ్ల ముందే జరుగుతూ ఉండాల, మంచిదా చెడ్డదని. ఇప్పుడు వర్కర్ ఎంతన్నా చేయనీలే, వాని డబ్బు కోసం నెల జీతమే చూస్తాడు కాబట్టి వానికి ఏమనేది ఇమీడియట్గా రియాక్ట్ చేయడం, పరిగెత్తడం చేయడు. ఓకే, ఎప్పుడైనా కూడా మనము సొంతం డబ్బు పెట్టి మనం ఇక్కడ ఉంటాం కాబట్టి డబ్బు పెట్టి ఉండే వాళ్ళకి బాధ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా అతను ఉండాల, ఉండి చూస్తే అన్నీ బాగుంటాయి. తర్వాత వచ్చిందే ఫస్ట్ గడ్డి ముఖ్యం. ఫస్ట్ గడ్డి, అది ఎన్ని జాతులకు గడ్డి వేస్తే అది కాదు ముఖ్యం. దానికి ఏది సరిపోవాలా, ఏది మంచిది అవుతుందో ఆ గడ్డి వేసుకోవాలా. ఎల్డూజన్ కానీ, సెపర్నూపర్ కానీ, మల్బరీ కానీ, తర్వాత వచ్చి స్వీట్ పొటాటో కానీ, ఇట్లాంటివి వేసుకొని పెట్టుకుంటే కన్నా మంచిది. దాంట్లో వేరే వేరే గడ్డి, సన్న గడ్డి ఇట్లాంటి వస్తాయి, వేసుకొని పెట్టుకొని దానికి 2-3 పూట్ల కట్ చేసి వేసేసి ఒక పూట మాత్రం మొక్కజొన్న పెట్టేసి మిగతా 2 గంటలు వచ్చి బయట వదిలేసి న్యాచురల్గా వదిలేసి దానికి ఫ్రీగా ఉండేటట్లుగా చేసుకుంటే కన్నా అది హెల్తీగా ఉంటాయి. తర్వాత వచ్చింది దానికి మనం టయానికి అంటే 15 దినాలు ఒకసారి లివర్ టానిక్, 3 రోజుల తర్వాత మళ్ళీ గ్రోత్ టానిక్, తర్వాత మంత్లీ ఒకసారి వచ్చి ఇది డిఫార్మింగ్ చేసుకుంటే ఒక 3 నెలలు మేపుకుంటే అంటే ఎక్కువ ఆశించు 2,000కి ఆశించండి. దేవుడు ఇస్తే 3,000 కూడా ఇస్తాడు. కొన్ని ఖర్చులు సగం ఖర్చు పోయినా సగం మిగులుతుంది. 5 లక్షలు ఒక 6 లక్షలు పెట్టుబడి పెడితే మనకి తక్కువ అంటే మన జీతం పోయి 1 లక్షన్న మిగులుతుంది. ఒక 3 నెలలు టైం పెట్టుకోవాలి. 3 నెలలు టైం పెట్టుకోవాలి. సో గ్రోతింగ్ అయితే మంచిగా ఉంది కదా సార్? గ్రోతింగ్ మంచిగానే ఉంది. మనము ఏదో ఆ టానిక్ తాగితే నెలకి 6 కిలోలు 7 కిలోలు మనకు తెలియదు. మేము న్యాచురల్గా మేపుతాము, కానీ 3 నెలలకి మనకి ఒక 2-3 వేలు వచ్చేటట్లుగా రెడీ అయిపోతాయి. మేము తూకాలేము, దానికి ఇంత అయింది గ్రోత్ అయింది చూడము, డైరెక్ట్ మాట. ఒకప్పుట్లో చుట్కేర్ కంపలు వేసి మేపుతా ఉంటే పెద్దోళ్ళు, వర్షం పడితే దానికి వర్షం లాంటి ఉండే అన్ని. ఇప్పుడు మనం అంత కొద్దిగానే ఖర్చు పెట్టుకుని చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఇది అనవసరంగా మనం గ్రోత్ కావాలని చెప్పి ఇంజక్షన్లు అవి ఇవి చేస్తే నష్టపోతారు. సో ఇదే అండి. సో ఎవరైనా షీప్ ఫామ్ పెట్టాలనుకున్నా కూడా సో మీరు కొన్ని ఫామ్స్ విజిట్ చేయండి, గ్రౌండ్ వర్క్ చేయండి, ఎట్లుంది వాటి కండిషన్ ఏంది, వాతావరణం తగ్గట్టు ఏమేమి డిసీజులు వస్తున్నాయి, మోర్టాలిటీ ఏ విధంగా ఉంది, సో షెడ్ల విషయానికి వస్తే మనం ఏ విధంగా ముందుకు పోవాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ పెట్టి ఏం తెలియకుండా నష్టపోతే ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. వాటిపైన అనుభవం వచ్చిన తర్వాత ఇలాంటి రంగంలో ఇంకా ముందుకెళ్తే బాగుంటాయని చెప్తున్నారు. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ నష్టపోవడం కంటే ముందుగా వాటిపైన అవేర్నెస్ చేసుకొని ముందుకెళ్తే మంచిదని, మనం కూడా నష్టపోకుండా ఉండొచ్చని ఫస్ట్ టైము జీవాలను పెంచి ఎంతో కొంత లాభాలను పెంచినటువంటి రైతు తన యొక్క సొంత అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా జీవాలు పెంచుతున్న వాళ్ళు కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయడం మిత్రమా. ఇంకా ముందు కూడా మరింత సమాచారం అందిస్తాం. థ్యాంక్ యూ సార్.